వేణుస్వామికి చుక్కలు చూపించారు అర్చకులు. కామాఖ్య దేవాలయం గురించి అసభ్యకరమైన మాటలు మాట్లాడిన ఆయన ఆ దేవాలయంలోనే ఘోరంగా అవమానపడ్డారు. అస్సాంలో ఉండే కామాఖ్య దేవి టెంపుల్ కి వెళ్లారు వేణుస్వామి. గుడికి వెళ్లగానే అక్కడ ఉన్న పండితులు ఆయన్ని లోపలికి వెళ్లనివ్వలేదు. అంతేకాదు, గత కొద్ది రోజులుగా తాము నీ బాగోతం చూస్తున్నాం, కామాఖ్య దేవత ఆలయ ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడుతున్నావంటూ సీరియస్ అయ్యారు. అంతేకాదు, నీలాంటి దొంగ స్వామీజీలను తాము అస్సలు నమ్మము అంటూ బయటకు తోసేశారు. ఆ తర్వాత వేణుస్వామి ఆ గుడిలోకి వెళ్లకుండా అడ్డుకుని బయటకు గంటేశారు. అంతేకాదు, కామాఖ్య దేవాలయం పేరు చెప్పుకుని లక్షలు దోచుకున్నాడని ఆరోపించారు. అతనిపై పోలీస్ స్టేషన్ లో కేసు పెడతామని హెచ్చరించారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. స్పందన. వివాదాస్పద జ్యోతిష్కుడు వేణుస్వామికి ఘోర అవమానం జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే అతను నిత్యం ప్రతినిత్యం ఏదో ఒక జ్యోతిషాలు చెప్తూ సంచలనాలుగా చెప్తూ సంచలన వ్యక్తులు అంటే సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ అనేక రకమైనటువంటి జ్యోతిషాలు చెప్తూ మీడియాలో ప్రముఖంగా ఒక ప్రేస్ కు ఉంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో అతను ఈ రోజు అస్సాం కు సంబంధించి అత్యంత శక్తివంతమైనటువంటి కామాఖ్య ఆలయానికి వెళ్లారు. సో అక్కడ అతనికి ఘోర అవమానం ఎదురైంది చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో అతను కొన్ని మీడియా సోషల్ మీడియాతో కావచ్చు ఇతరత్ర కొన్ని మీడియాలో అతను మాట్లాడిన తీరు అతను టార్గెట్ చేసి కామాఖ్య ఆలయాన్ని టార్గెట్ చేసినట్టుగా కామాఖ్య ఆలయాన్ని ప్రతిష్టను దెబ్బతీసేలా పవిత్రను దెబ్బతీసేలా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని చెప్పేసి అతనిపై పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అతను అస్సాంలో ఉన్నటువంటి కామాఖ్య ఆలయానికి వెళ్లిన సందర్భంలో ఆలయ సిబ్బంది అతని ఆలయ పూజారులు పండితులంతా కూడా అతని ఆలయం లోపలికి ఎంటర్ కాకుండా అడ్డుకున్నారు. అంతేకాదు, ఒక రకంగా అతనితో వాగ్వాదం చేసుకుని అతని బయటికి నింటివేసే ప్రయత్నం చేశారు. నువ్వు ఈ యొక్క ఆలయాన్ని పవిత్రతను ఎంతో ప్రతిష్టంగా ఉన్నటువంటి కామాఖ్య ఆలయాన్ని విశిష్టతను దెబ్బతీసేలా మాట్లాడుతున్నావు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు ఆలయానికి సంబంధించి అని చెప్పేసి కూడా అతని ఆలయ పండితులు ఆ పూజలు అతనికి సీరియస్ అయ్యారు. అంతేకాదు, నువ్వు ఈ ఆలయాన్ని ఒక జ్యోతిషాన్ని అడ్డం పెట్టుకొని అకారణంగా అంటే ఇష్టానుసారంగా లక్షల కొద్ది డబ్బులు సంపాదిస్తున్నావు. ఒక దొంగ స్వామీజీలా ఉండి నువ్వు ఆలయాలను అదేవిధంగా ఇతర వ్యక్తులను టార్గెట్ చేస్తూ డబ్బులు వసూలు చేయడమే దందా పెట్టుకున్నావు, నిన్ను నమ్మము అని చెప్పేసి అంటూనే అతన్ని బయటకు నెంటివేశారు. సో దీంతో ఏం చేయలేని పరిస్థితిలో అతను అక్కడి నుంచి బయటకు రావాల్సి వచ్చింది. సో కామాఖ్య దేవాలయం పేరు చెప్పుకొని లక్షలు దోచుకుంటున్నావు అని చెప్పేసి కూడా అతనిపై అక్కడ ఉన్న వారంతా కూడా పూజారులు పండితులు ఆరోపించారు. సో అతనిపై పోలీస్ స్టేషన్ కూడా మీకు స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కూడా కేసు పెడతామని చెప్పేసి కూడా అతన్ని హెచ్చరించారు. దీంతో అక్కడ ఏం చేయాలో తోచక దిక్కుతోచక వేణుస్వామి వెంటనే అక్కడ తోకముడిచి వెళ్ళిపోయాడని చెప్పవచ్చు. సో ఇటీవల కాలంలో చాలా సందర్భాల్లో అతను వివాదాస్పదంగా అతను చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అతను కొంత సెలబ్రిటీలను టార్గెట్ చేసుకుని చేసినటువంటి ఏదైతే చెప్పాడో అదంతా కూడా తీవ్ర వివాదాస్పద తీవ్ర దుమారాలు రేవుతా ఉన్నాయి. కొంత సెలబ్రిటీ సినిమాకి సంబంధించి కావచ్చు ఇతర పొలిటికల్ సంబంధించినటువంటి అతను ఏదైతే జ్యోతిషం పేరుతో చెప్తున్నటువంటివి కొంత నిజమైనప్పటికీ చాలా మట్టుకు ఫెయిల్ కావడంతో అతనిపై తీవ్రంగా ఆరోపణలు వచ్చాయి, అదేవిధంగా విమర్శలు వచ్చాయి. సో ఈ నేపథ్యంలో అతనిపై పలు మహిళా సంఘాలు కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మహిళా కమిషన్ సంబంధించి ఇప్పటికే విచారణ కూడా ఎదుర్కొన్నాడు. అయినా ప్రతి నిత్యం ఏదో ఒక వివాదము వేణుస్వామిని చుట్టుముడుతూనే ఉంది. దానికి తగ్గట్టుగానే అతని మాట తీరు కావచ్చు, అతని మాట్లాడే తీరు కావచ్చు, అతని వ్యవహారం కూడా ఎప్పుడు వివాదాస్పదంగా మారుతోందని చెప్పవచ్చు. సో ఇప్పుడు వేణుస్వామికి అక్కడ ఎంత పెద్ద అత్యంత శక్తివంతమైనటువంటి పీఠము అమ్మవారి ఆలయానికి సంబంధించిన కామాఖ్య దేవాలయానికి దర్శనం వెళ్ళిన సందర్భంలో అతనికి అమ్మవారి దర్శన భాగ్యం లేకపోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. సో అతడు చేస్తున్నటువంటి తీరు నచ్చకపోవడంతోనే అక్కడ ఉన్నటువంటి పండితులు పూజారులు అతన్ని బయటకు వేశారు తెలుస్తా ఉంది. సో మొత్తానికైతే ఒక ఘోర అవమానం నుంచి అక్కడి నుంచి వేణుస్వామి తిరిగి హైదరాబాద్ కు తిరుగు పయనం అవుతున్నట్టుగా. क्या बोला मुझे दिखाया मत करो। हेलो मोबाइल